అండి. ఆషాఢంలో అందరూ తప్పకుండా తినాల్సిన కూర ఏదైనా ఉందంటే అది మునగాకు తెలగపిండి కూర అండి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో పోపులన్నీ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. సో ఇది నువ్వుల నూనెతో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను నువ్వుల నూనెతో చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా నూనె వాడి చేసుకోవచ్చు. తర్వాత పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని తర్వాత అవి కూడా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న మునగాకును కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలిపి తర్వాత కావలసినంత కారం కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు కూడా ఉడికించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం మళ్ళీ శనగపిండిని దాంట్లో యాడ్ చేసుకోవాలి. పిండిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాల వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవచ్చు, లేదా మూత తీసి కలుపుతూ ఉంటే అది తెలగపిండి ఉడకడానికి ఎంతో టైం తీసుకోదు, వెంటనే ఉడికిపోతుందండి. ఇలా పొడి పొడిగా ఉడికిపోయిన తర్వాత బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ, హెల్దీ హెల్దీ ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వ్లాగ్స్.